సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఇంటికి వచ్చే వాళ్ళకి టైం అయితే ఉండొచ్చు. ఈరోజు అయితే మార్నింగే వర్షం పడ్డది గైస్. ఇంట్లో అయితే నా దమా ఖరాబ్ చేస్తున్నారు. సో ఏ గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం 4:30 అవుతుంది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి క్యారెట్ అండ్ కీరా, ఎగ్ ఆమ్లెట్, సో ఇంకా వైట్ రైస్. సో మమ్మీ అమ్మ గుడాలు చేసింది. సో అమ్మ పళ్ళు తిన్నావా? ఎట్టున్నాయి టేస్ట్? మంచిగా ఉన్నాయి కదా. తెంపే వరకు మాకు యాస్టాక్ వచ్చేసిందమ్మా. గుడ్లు అయితే స్టాక్ ఉన్నాయి గైస్. పెరుగు రాతిద్దమ్మా, ఇది ఇంకుంది అట్లనే. సో ఇంట్లో అయితే సీరియల్ చూస్తలేరు, బిజీగా సినిమాలు చూస్తున్నారు గైస్, ఏమో తెలియదు. సో ఈరోజు అయితే వెదర్ మార్నింగ్ ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. చూడవచ్చు, ఫుల్ అంటే ఫుల్ సైలెంట్ ఉంది వాతావరణం కూడా. సుమ్సామ్ ఉన్నాక మా ఇంటి దగ్గర ఏదో ఒకటి ఫైట్ ఉన్నట్లన్న సాయంత్రం. సో మనమైతే ఫాస్ట్ దీన్ని షాప్ అయితే వెళ్దాం గైస్. ఇది కూడా మొత్తం ఇంకా క్లీన్ చేస్తాం మమ్మీ. నేను తిన్న తర్వాత క్లీన్ చేస్తాం, అప్పుడు ఇంకా సాఫ్ ఉంటుంది. సో మన ఉదయగిరి మూవీ అయితే పెట్టింది మమ్మీ అయితే. సో హేగైతే ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చూడొచ్చు. ఎగ్జామ్ 9:30 అవుతుంది. మన వెంకటేశ్వరం కూడా అయిపోయింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫస్ట్ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసిన. సో గ్లాస్లో మాత్రం మమ్మీ అయితే ఫ్రూట్ సలాడ్ అయితే మాకు కొంత మిగిలిచ్చింది. ఇదిగో గుడ్లు అయితే ఖతమైనాయి అంటే నాకు తెలిసి అయితే ఆమ్లెట్ తీసి ఉండొచ్చు. సో ఇక ఆమ్లెట్ తీసిన ఇలా పార్ట్నర్షిప్ మళ్ళీ నాకు మా కాకి ఇద్దరికి గైస్, నాకు కొనికి కూడా కాదు. సో కర్రీస్ ఏమున్నాయి, ఏం కర్రీ తెలియదు. సో ఇదైతే గుడాలు, టమాటా కర్రీ, వైట్ రైసు, సో ఇదేమో చికెన్ కర్రీ, ఇదేమో గరం అన్నం, ఇలా చపాతీలు. సో ఇంకా ఇవి ఉన్నాయి అనుకుంటా గైస్. ఇగో తోసుల ప్యాకెట్ ఇంకా తినలేదు కాబట్టి మా ఇంట్లో డైలీ తీసుకురావాలి, పెట్టాలి. స్టోరేజ్ అవుతుంది. ఇవే తీసుకో కిరాణా షాపులకు అమ్ముతాం గైస్ మేము, నిజం చెప్తున్నా. సో కంట్లేమో దుమ్ము పడ్డది గైస్, కన్ను ఫుల్ అంటే ఫుల్ నొప్పి అవుతుంది. ఈరోజు అయితే వెదర్ అయితే పిచ్చ క్రేజ్ ఉంది గైస్. అవ్వదాం ఎందుకు చెప్పాలా, ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉంది. చాలా బాగుండే వెదర్ అయితే గైస్. మనకైతే తెలిసిన ఉండే కదా. ఈరోజు అయితే వర్షం పడ్డది. ఈరోజు మార్నింగ్ నేను ఫస్ట్ టైం గైస్ 7:38 అయింది నేను షాప్ ఓపెన్ చేసే వరకు. సో మా ఇంట్లో మమ్మీ డాడీ తిని పడుకున్నారు. అలాగైతే డిస్టర్బ్ చేయం. డోర్ ఓపెన్ పెట్టినారు గైస్. ఉబ్బరం అవుతుంది, ఇక బయటకి చల్లగాలి వస్తుందని. సో మనకైతే తినే టైంలో టీవీ చూసే అలవాటే లేదు గైస్. టీవీ జోలికి అసలు పోను నేను. సో నా ప్లేట్ ఎక్కడ ఉంది? స్ప్రైటా కాదు, స్ప్రైట్గా ఇట్లా ఊపినప్పుడు బురుగు వచ్చిందని గొప్ప పక్క స్ప్రైట్ కాదు, ఇదైతే చల్లాలి ఇలా వాటర్. సో మన ప్లేట్ తీసుకున్నాం. రేపు బక్రీద్ ఉంది గైస్. మొత్తం అంగామ అంటారు రోడ్ల పైన, మనకైతే తెలిసి ఉండే ఈ విషయం అయితే. సో గైస్ ఇక్కడైతే కుంకుమ పడి వారం ఫుల్ అవుతుంది. వారం నుంచి మా ఇంట్లో క్లీనే చేస్తలేరు. ఇది నా చేదాకే పోయి మిస్టేక్ పడ్డది గైస్. నేనే ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఇక డౌట్ రావద్దు ఎవరు పడేసినారు అని చెప్పిన గైస్. నిజం చెప్తున్నా, ఈ వీడియో రిలీజ్ అయినాక తెలుస్తాను నేనే పడేసిన అని. సో మనమైతే ఫాస్ట్గా తినేసాం గైస్. మా పంతులాడైతే ఊరికి వారం అవుతుంది. వాడు ఏం చేస్తుండేమో గైస్. వాడు ఉంటేనే మాకు ఫుల్ అంటే ఫుల్ మజా వస్తుంది. మస్తు అంటే మస్తు టైంపాస్ అవుతుంది మా పంతులు. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై, సీ యూ.